రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కృష్ణాస్ కిచెన్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భయంతో హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఇటు దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటలను అదుపు చేశారు. ఇటు ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. హోటల్ కు భోజనం చేసేందుకు వెళ్లిన వారు క్షేమంగా బయటపడ్డారు. లోపల ఎవరైనా ఉన్నారా? సిలిండర్స్ తెచ్చేసారా? బయటకు వచ్చేసారు కదా మొత్తము. కస్టమర్స్ వచ్చేసి మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కృష్ణాస్ కిచెన్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భయంతో హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఇటు ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. హోటల్ కు భోజనం చేసేందుకు వెళ్లిన వారు క్షేమంగా బయటపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి పవన్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాదాపూర్ లోని కృష్ణా చికెన్ లో ఒకసారిగా చెలరేగాయి మంటలు. అయితే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కూడా ప్రధానంగా అయితే పోలీసులు కూడా దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఒక్కసారిగా మంటలు పేరడంతో, అంతేకాకుండా పెద్ద పెద్ద శబ్దాలు సిలిండర్ పేరడంతో కూడా అక్కడ తిననికి వచ్చిన వారంతా కూడా కిచెన్ నుంచి కూడా బయటికి పరుగులు తీశారు. పరుగులు తీసిన నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వచ్చి ఒక మంటలు ఆర్పడానికి కూడా పూర్తిగా ప్రయత్నించారు. ప్రజెంట్ మాత్రము మంటలు అదుపులోకి వచ్చాయి. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క ప్రమాదం మాత్రము మధ్యాహ్న సమయంలో చోటు చేసుకోవడంతో చాలా మంది కూడా ఇక్కడ రెస్టారెంట్ కు తినడానికి కూడా వచ్చారు. తినడానికి వచ్చిన నేపథ్యంలో ఇక ప్రమాదం చోటు చేస్తుంది. ప్రజెంట్ మాత్రము మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కానీ దీనికి సంబంధించి ఏమి కాలేవని చెప్పి పోలీసులు కూడా దీనికి సంబంధించి చెప్పారు. అయితే ప్రజెంట్ మాత్రం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎస్ పవన్, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెస్టారెంట్ లో అంటే ఎంత మంది కస్టమర్స్ అయినా ఉన్నారు పవన్? అయితే దాదాపు 50 మంది కస్టమర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్న సమయం కాబట్టి చాలా మంది తినడానికి కూడా వస్తారు. తినడానికి వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణం భయం పెట్టుకొని అందరు కూడా పరుగులు తీశారు. ఇక ఇందులో కిచెన్ సంబంధించిన వాళ్ళు కూడా పనిచేసే వారంతా కూడా బయటికి పరుగులు తీశారు. వెంటనే స్థానికులు కావచ్చు, ఇక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి సమయానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకురావడంతో పూర్తిగా స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నంత పరిస్థితి అయింది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.